హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ స్పేస్ ఆన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసానమాట. ఇంక ఇదైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంచెం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. లాంగ్ వీడియోస్కి వ్యూస్ అస్సలు రావట్లేదు. అండ్ ఏదో ఒక రోజు ఇంట్రెస్ట్ లేక వీడియో పోస్ట్ చేయొద్దు అని అనుకుంటే ఇంకా మళ్ళీ అల్గోరిథం చేంజ్ అయిపోతుంది కదా, వ్యూస్ రావు, పడిపోతుంది, డౌన్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఇంకా కంపల్సరీ ఓపిక లేకపోయినా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంక ఇక్కడ వీడియోలో అయితే నా మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి మిల్క్ అయితే వేడి చేసుకుంటాను. అండ్ ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా చేశాను అనమాట. మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళేది ఉంటే ఇంకా అప్పుడైతే వీడియో అయితే షూట్ చేయలేదు. అండ్ ఇంకా దాని తర్వాత నేను కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న దోశ. అండ్ రిమైనింగ్ పిండి అయితే కొంచెం ఉంది, అదైతే వేరే బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకా మిల్క్ తాగేసి అయితే బాబునైతే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా మార్నింగ్ 6కి లేచి కాసేపు ఆడుకొని మళ్ళీ పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే బెడ్ పైన ఉన్న మొత్తం చెత్త అంతా అయితే క్లీన్ చేశాను. అంతే క్లమ్జీగా ఉండిద్ది మార్నింగ్ లేవగానే. ఇంకా అది మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇంకా ముందు రోజు బట్టలు అయితే ఉతికేసాను. మార్నింగ్ లేవగానే ఇంకా అవి కూడా నీట్గా మడతపెట్టి అయితే సర్దేసుకుంటున్నా. బట్టలు ఉతకడం అంత ప్రాబ్లం కష్టం అని అనిపించదు, బట్ బట్టలు మడత పెట్టాలంటే మాత్రం చిరాకు వస్తుంది. ఇంకా అసలు ఓపిక ఉండదు. అండ్ ఇంకా అవి ఎక్కడొక్కడ సర్దాలి, అంత బీరువాలో కొంచెం క్లమ్జీగా ఉండిద్ది, కొంచెం చిరాకు అనిపిస్తుంది, బట్ తప్పదు, చేసేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో స్టాండ్లో ఉన్న గిన్నెలు అనేది సర్దేసుకుంటున్నా. చాలా మెల్లగా చేసుకోవాలన్నమాట ఈ వర్క్స్ అన్నీ. ఎక్కడ కొంచెం సౌండ్ వచ్చినా బాబు అయితే లేస్తాడు. ఇంకా ఆ టెన్షన్ కోసం అని చెప్పేసి 5 మినిట్స్ అయిపోయే వరకు అయితే హాఫ్ అన్ అవర్ వరకు సాగదీసి చేయాల్సి వస్తుంది. ఇంకా తప్పట్లేదు. అండ్ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అంత డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఏదైనా వర్క్స్ ఉంటే మెల్లగా నేనే చేసుకుంటాను, వాడు పడుకున్నప్పుడు ఏం సౌండ్ రాకుండా. ఏదన్నా కొంచెం సౌండ్ అయినా లేస్తాడు, మళ్ళీ వాడి దగ్గర నేను కూర్చోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే మ్యాక్సిమం అయితే వాడు లేవకుండా ఉండేలాగా ఏ సౌండ్ రాకుండా చూసుకుంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను నా బట్టలన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను 21st ఫంక్షన్కి అయితే ఒక 3-4 శారీస్ అయితే స్టిచ్ చేయించుకున్నా. బట్ ఏంటి అంటే అప్పుడు నేను బయటకు వెళ్ళడం కుదరక నా మెజర్మెంట్స్ అయితే సరిగ్గా ఇవ్వలేదు బ్లౌజెస్కి. ప్రీవియస్గా నేను బిఫోర్ డెలివరీకి ముందు ఉన్న ఒక బ్లౌజ్ అయితే ఇచ్చాను మెజర్మెంట్స్కి, దాంతోనే కుట్టారు. బట్ ఏంటి అని అంటే డెలివరీ తర్వాత కొంచెం బాడీలో చేంజెస్ వస్తాయి కదా, నాకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఏం లేకుండే అనమాట. ఇంకా అవి మళ్ళీ తీసుకొని వెళ్ళాలి ఆల్ట్రేషన్ కోసము. అందుకోసం అని చెప్పేసి అయితే ఏవేవి తీసుకెళ్ళాలి అనేది అయితే చూసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఫంక్షన్కి అయితే నాకు చాలా శారీస్ అయితే వచ్చాయి. ఇంకా అందులో ఏమన్నా బాగున్నాయా, నాకు సెట్ అయ్యేటివి ఉంటే స్టిచ్ చేయించుకుందాము బ్లౌజెస్. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ మెషిన్స్ దగ్గరికి ఒక్కదాన్నే వెళ్ళడము, బాబు ఉంటాడు కదా, ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడే స్టిచ్ చేయించుకొని వెళ్దాం అన్నట్టయితే శారీస్ కూడా అన్నీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నా. బట్ నాకేమంత మంచిగా అనిపించలేదు. అంటే కొంచెం నాకు లైట్ వెయిట్గా ప్లెయిన్గా ఉండే శారీసే నచ్చుతాయి అనమాట. ఫ్యాన్సీలో ఉండాలి అలాంటి శారీసే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇంకా శారీస్ అన్నీ నాకు కొంచెం లైక్ మమ్మీ వాళ్ళు కట్టుకునే శారీస్ లాగా అనిపించాయి. అందుకోసం అని చెప్పేసి ఇంకా నార్మల్గా డైలీ వేర్కి ఎప్పుడైనా పనికి వస్తాయి ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అన్నట్టుగా అయితే ఇప్పుడైతే అంత అవసరం లేదు అన్నట్టయితే మళ్ళీ చూసి అయితే అన్నీ పెట్టేసుకున్నా. నేను ఇంకా ఈసారి బ్లౌజెస్ అన్నీ కూడా కొంచెం బోట్ నెక్ పెట్టి అయితే కుట్టించుకున్నాను. నాకైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట బోట్ నెక్ పెడితే. కొంచెం లైక్ ఏమంటారు, ప్రొఫెషనల్గా లేకపోతే చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి అయితే అట్లనే ప్రిఫర్ చేస్తున్నా. అండ్ బ్లౌజెస్ ఏవైనా ఉంటే నేను కంపల్సరీ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే స్టిచ్ చేయించుకుంటా. ఎందుకు అని అంటే ఇక్కడ డిజైన్ పెట్టి నార్మల్గా స్టిచ్ చేసినా కూడా ఒక 300-400 అయిపోతుంది. అదే ఇవే డిజైన్స్ మనం సిటీలో బొటిక్లో అక్కడ ఇచ్చినామంటే మాత్రం కంపల్సరీ 700-800 తీసుకుంటున్నారు. సో చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉండిద్ది. అందుకే నేనైతే ఇక్కడికి వచ్చినప్పుడే అయితే మంచిగా స్టిచ్ చేయించుకుంటున్నాను. ఇంకా నాకైతే ఈ మధ్య లైక్ శారీస్ కట్టే అంత అకేషన్స్ అట్లేం లేవు. బట్ ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా నేను ఇంకా ఉన్న శారీస్ అన్నీ కూడా ముందే స్టిచ్ చేయించుకొని నీట్గా అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ అనమాట. బాబుకి అయితే 2 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈరోజు అయితే మంత్లీ ఫోటోషూట్ అయితే ఉంది. ఇంకా నాకు పెద్దగా ప్లాన్స్ అండ్ ప్రిపరేషన్స్ కూడా ఏం లేవు. అసలు ఇంకా చెయ్యాలి అని కూడా అనుకోలేదు. ఇంకా అమ్మ వాళ్ళు వేరే వర్క్ మీద బయటకు వెళ్ళారు, నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట. ఇంకా నాకు అందుకోసం అని చెప్పేసి ఏం ఐడియా లేదు అండ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు చేద్దామని చెప్పేసి. ఇంకొకవేళ ఈ మంత్ ఎండ్ వరకు హైదరాబాద్కి వెళ్ళిపోతే ఇంకా అక్కడే ఏదైనా చేద్దాంలే అని అయితే అనుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి అయితే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఇంకా మార్నింగ్ అయితే వర్క్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు వచ్చే
లోపు నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఇంకా పింట్రెస్ట్‌లో ఏదైనా చూసి అయితే చేద్దామా అని అయితే కొంచెం ఆలోచన కూడా ఉండే. ఫస్ట్ టైం అయితే పింట్రెస్ట్‌లోనే తీసుకున్నాను వింటర్ థీమ్‌తోని. బట్ ఇప్పుడు ఏం చేయాలా అనేది లేదు. అండ్ ఇంకా ఇక్కడ ఫోటోషూట్ చేయాలి అని అంటే ఏమన్నా కావాలి అన్న షాప్స్‌లో దొరకవనమాట. సో విలేజెస్‌లో అన్నీ దొరకవు కదా! అందుకోసం అని చెప్పేసి ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదు చేయాలని. అండ్ ఇంట్లో ఉన్న వాటితో చేయడానికి కూడా నాకు అంత ఐడియా ఏం లేదు. అందుకోసం అని చెప్పేసి అయితే వద్దు అని అనుకున్నాను. బట్ ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా చేద్దాము జస్ట్ నార్మల్‌గా ఏదైనా ఒకటి పెట్టైనా ఫోటోస్ తీద్దాము అట్లా ఉండిపోతాయి కదా మెమరీస్ లాగా అనైతే అన్నారు. అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా చేద్దాంలే అన్నట్టయితే ప్రిపేర్ అయినాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా పాలకూర. ఇంకా నార్మల్‌గా అక్కడ సిటీకి వెళ్ళిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ నేనే చేసుకోవాలి. బట్ ఇక్కడైతే ఇంకా నాకు ఇంట్లో ఎవరు లేనప్పుడైతే ఇవన్నీ చేయడంతోనైతే మంచిగా ప్రాక్టీస్ అయిపోతుంది. ఇంకా వింటరే కదా! సో కొంచెం ఎర్లీగానే లేసి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం కూడా అయిపోతుంది. ఇంకెందుకు అనంటే నాకు మార్నింగ్ టైంలోనే బాబు అయితే మంచి స్లీప్‌లో ఉంటాడు. చాలా క్లైమేట్ కూల్‌గా ఉండిద్ది కదా! అందుకోసం అని చెప్పేసి అయితే మంచిగా పడుకుంటాడు. ఇంకా ఆ టైంలోనే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటా. కుకింగ్ అలా ఏమన్నా ఉంటే కూడా. ఇంకా అది నేను ఒక్కదాన్ని ఉంటేనే చేయాల్సొస్తది. ఇంట్లో ఎవరైనా ఉంటే అసలు నేను వర్క్స్ ఏం చేయను. సో ఇంకా కర్రీ, రైస్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసా. అండ్ ఇక్కడైతే ఇంకా నాకు ఏ థీమ్ చేయాలి అనేదైతే అస్సలు ఐడియా లేదనమాట. పింట్రెస్ట్‌లో చూసా. ఇంకా ఏదో చూసిన తర్వాత అయితే సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోని ఏం చేయాలని ఆలోచిస్తే నాకైతే ఈ థీమ్ అయితే మంచిగా అనిపించిందనమాట. జస్ట్ బేబీ డైపర్స్‌తోని ఫస్ట్ కొంచెం వియర్డ్ అనిపించింది. డైపర్స్‌తోని ఏంటి అని అనిపించింది. బట్ పింట్రెస్ట్‌లో చాలా రిఫరెన్స్ చూసా అనమాట. చాలామంది అవి చేశారు అండ్ చాలా క్యూట్‌గా ఉన్నాయి కూడా. అండ్ ఇంకా మేము చేసిన తర్వాత కూడా అవుట్‌పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఫొటోస్ అయితే ఫస్ట్ మంత్ అంతేం మంచిగా రాలేదు. ఎందుకంటే బాబు అప్పుడే ఫస్ట్ కదా! సో కొంచెం క్రాంకీగా ఉండి ఏడవడము అండ్ ఫొటోస్ సరిగ్గా దిగలేదు. కెమెరా వైపు చూడకపోవడము, పడుకోవడము అట్లయితే జరిగింది. సో ఫస్ట్ మంత్ అంత బాగా రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం చాలా క్యూట్‌గా వచ్చినాయి ఫొటోస్ అయితే నాకే మంచి చాలా అడారబుల్‌గా అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కింద బెడ్ పైన అయితే ఒక లైక్ బెడ్‌షీట్ లాంటిది ఒకటైతే వేసేసా. దానిపైన డైపర్స్‌తోనైతే ఫస్ట్ 2 అనే నెంబర్ అయితే పెట్టేసిన. ఇంకా దాని పక్కనైతే హార్ట్ సింబల్ లాగా డైపర్స్‌తోనే ఏద్దామని చెప్పేసి అయితే చాలా సేపు చూసా. బట్ నాకైతే అస్సలు కుదరలేదనమాట. పెట్టడానికైతే రాలేదు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ట్రై చేశా. అండ్ తర్వాత అయితే తీసి మళ్ళీ బేబీ ప్రొడక్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి అయితే చేశాననమాట. ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇదొచ్చింది. అండ్ బేబీకి క్లోత్స్ ఏం లేకుండా జస్ట్ టవల్ ర్యాప్ చేసి పెట్టాలనమాట. అండ్ బాబు కూడా మంచిగా చూస్తున్నాడు కెమెరా వైపు. మంచిగా పిక్స్ వచ్చినాయి. నాకైతే చాలా బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఈ షూట్ అయితే క్విక్‌గా ఒక 2 మినిట్స్‌లో అయిపోయిందనమాట. ఏం ప్రిపరేషన్స్ లేకుండా జస్ట్ డైపర్స్ అండ్ బేబీ ప్రొడక్ట్స్ అంతే. ఇంకొక 5 మినిట్స్‌లో మొత్తం సెట్టింగ్ అయిపోయింది. అండ్ 2 మినిట్స్‌లో ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నా. అండ్ వాడు కూడా అసలు ఏడవలేదనమాట. మంచిగా ఫొటోస్ దిగినాడు. అండ్ దీని తర్వాత నాకు ఇంకొక థీమ్ కూడా లైక్ అనిపించింది చెయ్యాలని. అది కూడా పింట్రెస్ట్‌లోనే చూసా. అందుకోసం అని చెప్పేసి అయితే మళ్ళీ బాబుకి మంచిగా డ్రెస్సింగ్ అవైతే చేసేసి ఇంకా నెక్స్ట్ షూట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాననమాట. అండ్ దీనికోసం అయితే బాబునైతే ఇక్కడ మా మమ్మీ అయితే రెడీ చేస్తుంది. వాడు కూడా పాపం అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. ఫొటోస్ అయితే మంచిగా దిగినాడు. ఇట్లా సపోర్టివ్‌గా ఉంటే మంచిగా ఇంకా ఇంకా చేయాలి అని అనిపిస్తది. బట్ ఎడ్జి ఏమైనా చికాకు చేస్తే మాత్రం అసలు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండదు అండ్ చిరాకు అనిపిస్తది. బట్ ఈసారి అయితే మంచిగా సపోర్ట్ చేసినాడు మా బాబు. నెక్స్ట్ థీమ్ ఏంటి అనంటే లైక్ బిస్కెట్స్‌తోనైతే ప్లాన్ చేసిన. నా దగ్గర యాక్చువల్లీ రస్క్ అట్లా బ్రెడ్ ప్యాకెట్ అట్లా ఏం లేకుండే. అందుకోసం అని చెప్పేసి సింపుల్‌గా షాప్‌లో బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చి అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే బిస్కెట్స్‌తోని ఇక్కడ 2 అనే నెంబర్ అయితే పెట్టేస్తున్నాననమాట. సో నాకైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే సరిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే లైక్ 2 అనే నెంబర్ అయితే పెట్టేసుకుంటున్నాననమాట. ఇంకా దాని తర్వాత అయితే బాబుని పక్కన పడుకోబెట్టా. అండ్ దీనికి ఇంకొక కావాల్సిన ఐటెమ్ ఏంది అంటే కప్ అనమాట. సో నా బర్త్‌డేకి నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకతను నాకైతే లైక్ కప్ పైన అప్పుడు ఫొటోస్ వేసి ఇవ్వడము అది చాలా ట్రెండింగ్‌లో ఉండే కదా! సో నాకైతే అట్లయితే గిఫ్ట్ చేసినారనమాట నా బర్త్‌డేకి. సో ఆ కప్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు యూజ్ అవ్వలేదు. అంత పెద్ద కప్‌లో మిల్క్, కాఫీ అయితే తీసుకోం కదా! సో ఇంతవరకు యూజ్ చేయలేదు. బట్ ఈసారి అయితే మా బాబు ఫోటోషూట్‌కి అయితే అది బాగా యూజ్ అయింది. సో అవుట్‌పుట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఫొటోస్ కూడా మంచిగా వచ్చినాయి ఈసారి. లైటింగ్, బాబు ఏడవకుండా ఉండడం అదంతా చాలా మంచిగా అనిపించింది. అండ్ మంచి అవుట్‌పుట్, మంచి మంచి ఫొటోస్, వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను నేను. సో ఇంకా ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.